ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు, మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి ఇంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ ఉంచుకోవద్దండి. ఎందుకంటే దానివల్ల మనకే నష్టం. మనం ఎంత ప్రార్థన చేసినా కూడా మన ప్రార్థనకు జవాబు రాదు. ఎందుకు జవాబు రావట్లేదో మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇదే కారణం. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. వాళ్ళు మన విషయంలో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా, దుర్మార్గంగా మన మీద నిందలు వేసినా సరే సహించండి. మనం ఎంత సహిస్తే తండ్రికి అంత దగ్గర అవుతాము. తండ్రి అంత ఇష్టపడతాడు. మన పక్షాన వాళ్లతో యుద్ధం చేస్తాడు మన తండ్రి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా ప్రభా మీ చల్లండెకల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మా చుట్టూ ఉంచడానికి మేమే పాటి వారం నా ప్రభా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మంచి ఆరోగ్యవంతులు కూడా ఈ సమయానికి ఇంటికి రాలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా యేసయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా ఏ పాటి వారం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా ప్రభా ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే క్షమించండి. మా వల్ల ఎవరైనా బాధపడుంటే, మేము ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే ప్రభా దయచేసి క్షమించండి నా తండ్రి. వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడగాలి అనే హృదయాన్ని ప్రభా, తగ్గింపు దీన మనసును మాకు ఇవ్వండి నా ప్రభా. మీరెంత సహించారు, మీరెంత ఓర్చుకున్నారు, మీరెంత భరించారు. ఎన్ని అంత అవమానంగా మాట్లాడుతున్నా సరే ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు, సహించారు. ఆ సహనాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మీ ఓర్పు, సహనం, మీ సాత్వికమైన మనసును, మీ పరిశుద్ధనతో నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. అయినా సరే నా ప్రభా మీరెలా ఉన్నారు అలా జీవించమని మీరు చెప్పారు. కానీ మా వల్ల కావట్లేదు నా తండ్రి. వేరే వాళ్ళం నా ప్రభా, లోకస్తులాగా ఆలోచిస్తున్నాము, బలహీనం అయిపోతున్నాము. మీలాగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఈ లోక ఘనత, ఈ లోక పేరు, గొప్ప పేరు, ప్రతిష్టలు ఏవి కూడా మాకొద్దు నా తండ్రి. మీరుంటే చాలు, మీకు దగ్గరైతే చాలు, మీ ప్రేమ మా మీద ఉంటే చాలు, మీ కాపుదల, మీ కృప మా నుండి దూరం కాకుండా ఉంటే చాలు నా తండ్రి. మీ కృప మాకు దూరం అవ్వకుండా నా తండ్రి మేము ఎలా ఉండాలో మాకు నేర్పించండి నా ప్రభా. మా ప్రార్థనకు జవాబు రావాలి. సమస్యల గురించి మేము ఆలోచిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం కానీ జవాబు పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే మీ కృప నా తండ్రి మాకు తోడుగా లేదేమో. ఏదో విషయంలో మిమ్మల్ని బాధ పెట్టేమేమో, ఏదో విషయంలో మీ మాట పక్కన పెట్టి మా సొంత ఆలోచనతో ముందుకెళ్ళామేమో. అందుకనే నా ప్రభా జాలిగల దేవ, కరుణగల దేవ, బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభా. మీ కృపను బట్టి నా తండ్రి మా మీద జాలిపడి కనికరపడి నా ప్రభా, ఏ తప్పు చేయకుండా చేసిన తప్పుకి పశ్చాత్తాపపడే హృదయాలను ప్రభు మాకు ఇవ్వండి. కఠినమైన హృదయాలను తీసివేసి కరిగింపు చేయమని అడుగుచున్నాం నా ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని దర్శించండి. ఎవరెవరైతే నా ప్రభు వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారో నా తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేనేదో గొప్పదాను, నేనేదో నీతి మంత్రాలను అని కాదు నా తండ్రి. జాలిగల దేవ, కరుణగల దేవ, మీ మాట మీ బిడ్డలకు చేరవేసే అధికారం, అర్హత కూడా నాకు లేదు నా ప్రభు. నేనే పాటిదాన్ని నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. అయినా సరే నాకు ఈ ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డల మీద జారిపడి ఎక్కడ బిడ్డలు జారిపోతున్నారు, ఏ విషయంలో మీ మాట నుండి, మీ వాక్యం నుండి తప్పిపోతున్నారు, ఎక్కడ బిడ్డలు భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు, ప్రతి ఒక్కరికి నా ప్రభు మీ ఎడల భయము, భక్తిని కలిగించండి నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచిస్తున్నాం. ఎందుకు ఇలా ఈ సమస్య ఇంకా ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంటా అయినా సరే జవాబు పొందుకోలేకపోతున్నాను. ఎందుకు ఈ సమస్య పోవటం లేదు, నాకెందుకు జవాబు రావట్లేదు,
అనే ఆలోచిస్తున్నాం. కానీ ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను, ఏ విషయంలో నా తండ్రి హృదయం నొచ్చుకునేలా నేను మాట్లాడాను, ఎవరినైనా బాధ పెట్టానా, తండ్రి చేయొద్దన్న పని ఏదైనా చేశానా అని నా ప్రభా గ్రహించుకోలేకపోతున్నాం, ఆలోచించుకోలేకపోతున్నాం. జాలగల దేవా, కరుణగల దేవా, ఈ లోకపరమైన జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నా తండ్రి. తప్పు చేసినప్పుడు ఆ తప్పు ఒప్పుకోవాలి అనే ప్రభా హృదయాన్ని మాకు ఇవ్వండి నా తండ్రి. మరి బిడ్డలు చేసిన తప్పు ఏదైనా విషయంలో ఎక్కడైనా జారిపోయి ఉంటే దయతో క్షమించి నా తండ్రి. బిడ్డలు ఏదైతే ఏ విషయం గురించి అయితే అడుగుతున్నారో నా ప్రభా బిడ్డలకు నా తండ్రి అది పొందుకునేలా మీ కృపను గ్రహించి, నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలి ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న అశాంతిని, గొడవలు, కోపం, ద్వేషాన్ని, అసహనాన్ని తీసివేసి పూర్ణ శాంతితో, పూర్తి శాంతితో కుటుంబాలు నింపండి నా ప్రభా. మనశ్శాంతి లేదు సిస్టర్ అని చెప్తున్నారు నా తండ్రి. ఎందువల్ల మనశ్శాంతి లేదు మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ మనుషుల గురించి ఆలోచిస్తున్నారేమో, మనుషులు అన్న మాటల గురించి ఆలోచిస్తున్నారేమో, వారి ఆలోచన తీసివేసి మార్చివేసి మీ గురించి ఆలోచించండి. నన్ను ఓదార్చేవాడు నా తండ్రి కదా, నేను దారి తప్పిపోతుంటే నన్ను గద్దించైనా నన్ను సరిచేసేవాడు నా తండ్రి కదా, నేను ఓడిపోతే నన్ను హెచ్చించేవాళ్ళు, నన్ను ఓదార్చేవాడు నా తండ్రి, నాకు ధైర్యం చెప్పేవాడు, ముందుకు నడిపించేవాడు నా తండ్రి కదా, నేను ఒంటరిగా ఉన్నా సరే నాకు తోడుగా నడిచేవాడు నా తండ్రి కదా అని ప్రతి విషయంలో నా తండ్రి మీ తోడు, మీ జాలి, మీ ప్రేమ, మీ కృప నా తండ్రి ఎంత అధికంగా ఉండితో మా మీద బిడ్డలు తెలుసుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళం నా ప్రభా. లోకపరంగానే ఆలోచిస్తున్నాం కానీ మీ జ్ఞానంతో నా తండ్రి మీ గురించి ఆలోచించలేకపోతున్నాం. జాలిగల దేవ, కరుణగల దేవ, మాలో ఉన్న అజ్ఞానం తీసివేసి పరలోక జ్ఞానంతో నా ప్రభు మమ్మల్ని నింపండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు వారు చేసిన ప్రతి తప్పును కూడా నా తండ్రి దాచిపెట్టకుండా కన్నీటితో పశ్చాత్తాపపడి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాలు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ పనిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా సరే మీరు చేసిన మేలుకి నా ప్రభు ప్రతిరోజు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. కఠినమైన హృదయాలను కరిగింప చేయండి నా ప్రభు. మరి మాకున్న ఈ అజ్ఞానాన్ని తీసివేయండి నా ప్రభా, అసహనాన్ని తీసివేయండి, అశాంతిని తీసివేయండి. మా కుటుంబాలు మీ హస్తంతో కట్టుమని అడుగుచున్నాం నా ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. ప్రతి ఒక్కరు నా తండ్రి ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు, ప్రతి ఒక్కరి మీద మీ దృష్టి పెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మాకు మీరు తప్ప ఎవరున్నారు నా ప్రభా. ప్రతి ఒక్కరు ఎవరెవరైతే నా తండ్రి అప్పులు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, ఎందుకు ఇప్పటి వరకు బాగానే ఉంది కుటుంబం, కానీ ఇప్పటి నుంచి ఎందుకు కొంతకాలంగా ఎందుకు ఇలా అసహనానికి గురవుతున్నాము, శాంతి లేదు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అని నా ప్రభు బిడ్డలు ఎందుకు బాధపడుతున్నారు మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ ఏదైనా విషయంలో మీ మాట నుండి తప్పిపోయి ఉంటే, లోకంలో పడిపోయి ఉంటే క్షమించండి నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించి, వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని, వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం ప్రభా. అలాగే తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగా నా తండ్రి ఎక్కడ జారిపోయారు నా ప్రభా. మరి మీ చిత్తం లేకుండా, మీ చిత్తం ఏదో తెలుసుకోకుండా నా తండ్రి ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో తప్పిపోయిన కుమారులాగా నా తండ్రి అంతా నాకు తెలుసులే అని తన సొంత జ్ఞానంతో నా ప్రభా అప్పులు చేశారేమో, ఒకవేళ వ్యాపారాలు మొదలు పెట్టారేమో, ఇల్లు కట్టారేమో, ఇంకా వేరే అవసరాల కోసం అప్పు చేశారేమో, ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో నా తండ్రి ఏం చేయాలో తెలియక, ఎవరిని అడగాలో తెలియక నా ప్రభా బిడ్డలు సతమతమైపోతున్నారు. తప్పు మాదే నా తండ్రి. మీ మాట పక్కన పెట్టి మా సొంత ఆలోచనతో ముందుకెళ్ళడం మాది తప్పు నా ప్రభా. ఆ గ్రహింపు మాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. బిడ్డలు నా ప్రభా వారు చేసిన తప్పు వాడు ఒప్పుకుంటుండగా పశ్చాత్తాపపడే హృదయాన్ని ఇచ్చిన దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. వారు చేసిన అప్పుకి తీరే దారి నా ప్రభా మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం ప్రభా. అలాగే నా ప్రభా మరి అప్పు తీర్చాను సిస్టర్, ఇదిగో ఇంత అమౌంట్ నేను అప్పు తీర్చాను, తండ్రి నా కృప చూపించాడు, తండ్రి నాకు దారి చూపించాడు అని నా ప్రభా ఆ తల్లి చెప్తుంటే నా తండ్రి మీరు చేసిన మేలులు నా ప్రభా కంటికి కనపడు, చెవుకు వినపడు, హృదయాన్ని గోచరించు నా తండ్రి. ఇంత జాగ్రత్తగా నా ప్రభా ఎటువంటి అర్హత లేదు, అయినా సరే మేము అడిగామని నా ప్రభా మాకు ద్వారాలు తెరుస్తున్న దేవా మీకే స్తుతి స్తోత్రం.
స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు ఇంకెవరైతే అప్పులతో ఉన్నారో, ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారో ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండి నా తండ్రి ద్వారాలు తెరవమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి వివాహాలు కావట్లేదని ప్రభ, వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, మరి అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ ఏదైనా సమస్యతో నా ప్రభ డిలే అయితే క్షమించండి నా తండ్రి. లేదా లోకస్తులాగా ఇప్పుడు వద్దులే, సెటిల్ అయిన తర్వాత చేసుకుందాంలని ఆ బిడ్డలైనా తండ్రి ఒకవేళ డిలే చేస్తుంటే క్షమించండి నా తండ్రి. అజ్ఞానంలో నా ప్రభ లోకస్తులాగా మేము ఆలోచిస్తున్నాం కానీ మీ జ్ఞానం నా ప్రభ మాకు లేదు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభ. జాలి గల దేవా, కరుణ గల దేవా, మా మీద జాలిపడి మాకున్న వెర్రితనాన్ని తీసివేసి బలహీనతలు తీసివేసి నా ప్రభ మరి బిడ్డలకు సరైన జీవిత భాగస్వామిని మీరే జతపరచండి. అలాగే నా ప్రభ తమ బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, త్వరగా జరగాలని ఎవరైతే నా ప్రభ ఆశ కలిగి ఉన్నారో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మేము తొందరపడకుండా, మేము నా తండ్రి ముందుకు వెళ్లకుండా, మా ఆలోచనతో మేము ముందుకు వెళ్లకుండా ఆ ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించండి. లేదు నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి పాదాల దగ్గర నా సమస్య పెట్టాను, ఖచ్చితంగా నా తండ్రి జవాబిస్తాడు, అప్పటి వరకు నేను ఓర్పు సహనం నిరీక్షణతో ఉండాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. తొందరపడిన ప్రభా వేరే సమస్యలు తెచ్చుకోకుండా మీ మాట చొప్పున మీ చిత్తం నెరవేరే వరకు నా ప్రభా బిడ్డలకు ఓర్పు సహనాన్ని అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారో నా తండ్రి, మరి ఎటువంటి అప్పులు ఆర్థిక సమస్యలు రాకుండా నా తండ్రి, ఎక్కడ నా ప్రభు ఏ లోటు లేకుండా సమస్తము సమకూర్చి నా తండ్రి బిడ్డల ముందు మీరుంటే చాలు నా ప్రభ, అన్ని సమస్యలు తీరిపోతాయి నా తండ్రి. ఎక్కడ ఏ లోటు ఉండదు, ఎందుకంటే మీరున్నారు కాబట్టి నా ప్రభ. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి ఆ లోటు ద్రాక్షరసం అయిపోయిందనే లోటు కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు. అంత శక్తి గల తండ్రి ఎవరుంటారయ్యా? అంత శక్తి ఎవరు చేస్తారయ్యా? ఇంత గొప్ప అద్భుత కార్యాన్ని ఎవరు ఆ లోటు లేకుండా ఎవరు చూస్తారయ్యా? మీరు తప్ప. ఆ ఘనత మహిమ మీకే చెల్లిస్తున్నాం నా తండ్రి. అలాగే బిడ్డల వివాహాలు నా తండ్రి, ఆ తల్లిదండ్రులకి ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి అప్పుల పాలవ్వకుండా నా తండ్రి, మనుషుల మీద ఆధారపడకుండా, ఏ సమస్య ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా నా ప్రభ మీరే ముందుండి సక్రమంగా వివాహాలు జరిగించమని అడుగుచున్నాం ప్రభా. మరి భర్తకు లోబడే మనసు, భార్యను ప్రేమించే మనసు నా తండ్రి, అలాగే ఇద్దరు మీ ఎడల భయభక్తులు కలిగి మీ వాక్యం ప్రకారం ఖచ్చితంగా నడుచుకోవాలి అనే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా బిడ్డలిద్దరిని మీ చిత్తంలో జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో, ఎవరైతే నా ప్రభా వివాహమై ఎన్నో సంవత్సరాలైంది అయినా ఇప్పటి వరకు గర్భఫలం పొందుకోలేకపోయేమని ఎవరైతే బాధపడుతున్నారో, ఒకవేళ ఇప్పటి వరకు మనుషుల మీద ఆధారపడ్డారేమో, మనుషులైతే ఎన్నో సమస్యలు చెప్తారు. అమ్మా ఇదిగో నీ గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయి అంటారు, నీకు థైరాయిడ్ అంటారు, నీకు ఆ సమస్య ఈ సమస్యని ఎన్నో సమస్యలు మాకు చూపిస్తారు, భయపెడతారు. కానీ నా ప్రభు మనుషులకైతే అది అసాధ్యమే, కానీ సమస్తము మీకు మాత్రమే సాధ్యము నా తండ్రి. నోటి మాటతో సమస్తాన్ని కలుగు చేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా మీరిచ్చే బహుమానం పొందుకునేలా బిడ్డల నా ప్రభ మరి ఓర్పు సహనాన్ని నా తండ్రి మీకు ఇష్టలుగా జీవించే హృదయాలను ప్రభ, నూతన హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మరి ఎవరెవరైతే వాళ్ళని అవమానకరంగా మాట్లాడుతున్నారు, నిందలు వేస్తున్నారు, భర్త దగ్గర చులకనగా అయిపోతున్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండడం నా ప్రభ. బిడ్డల మీద జాలి దయ పుట్టించండి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు మీ కృపను బట్టి, మీ దయ బట్టి నా ప్రభ, మీ కనికరంను ప్రభ పొందుకొని గర్భఫలాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీరు గర్భఫలం ఇచ్చే వరకు నా తండ్రి ఓర్పు సహనంతో ఎదురు చూసేలా, నిరీక్షణతో ఉండేలా బిడ్డలకు ప్రభ నూతన హృదయాన్ని, నూతన విశ్వాసాన్ని ప్రభ బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే మీ కృపను బట్టి నా తండ్రి గర్భఫలం పొందుకున్నారో, తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభ. ఎటువంటి శక్తులు, ఎటువంటి అపవాద శక్తులు బిడ్డలను ప్రభ ఆటంకపరచకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభ, ఎటువంటి ప్రమాదాలు అనుకోని ఆపదలు బిడ్డల దాకా రాకుండా బిడ్డలిద్దరి చుట్టూ మీ రక్షణ కంచి వేయండి. బిడ్డ నా ప్రభ కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత ఆరోగ్యంతో ఉండాలి, ప్రతి అవయవం కూడా మీ హస్తంతో నా ప్రభ నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు దయచేయండి నా ప్రభ. ప్రతి ఒక్కరు, మనుషులకైతే అది అసాధ్యమే నా తండ్రి. మనుషులైతే చెప్పేస్తారమ్మా ఇది నార్మల్ కాదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి.
పరమ వైద్యులు మీరున్నప్పుడు ఖచ్చితంగా బిడ్డకు నార్మల్ డెలివరీనే నా ప్రభు బిడ్డలు పొందుకుంటారు. మరి ఏ బిడ్డలకు కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుచున్నాం ప్రభా. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా, ఎవరెవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారో మీరిచ్చిన ఆలోచనే నా తండ్రి, బిడ్డలకు వచ్చింది కాదు నా ప్రభా. ఏం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచన మీ దగ్గర నుంచి పొందుకున్నారు నా తండ్రి. మీరిచ్చిన ఆలోచన చొప్పున నా ప్రభా మరి బిడ్డలు ముందుకు నడిపించండి. మీ ఆలోచనతోనే బిడ్డలు ముందుకెళ్ళాలి ప్రభా. వారి సొంత ఆలోచన మీద బిడ్డలు నడవకూడదు, మనుషుల మీద వాళ్ళు ఆధారపడకూడదు నా ప్రభా. మనుషులు ఇచ్చే సలహాలు బిడ్డలు తీసుకోకూడదు నా తండ్రి. నా తండ్రి దగ్గర నేను కూర్చుంటాను. నేనేదో గొప్పవాడును, నేనేదో గొప్పదాన్ని అని కాదు, అయినా నా తండ్రి నాకు ఆలోచన ఇచ్చాడు. ఏం చేయాలా అని నేను ఏటూ తోచిన స్థితిలో ఉన్నప్పుడు ఇదిగో అమ్మా నువ్వు పలానా వ్యాపారం చేయని ఆలోచన ఇచ్చింది నా తండ్రి. ఆలోచన చొప్పున నడిపిస్తుంది నా తండ్రి అని నా ప్రభా మీ ఆలోచన బిడ్డల హృదయాల్లో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి నష్టాలు బిడ్డలకు రాకుండా మంచి లాభాల్లో నా ప్రభా బిడ్డలు ముందుకు తీసుకెళ్ళమనము క్రమక్రమంగా బిడ్డలు అభివృద్ధి చేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే నష్టాల్లో వ్యాపారాలు నడుస్తున్నాయని బాధపడుతున్నారో నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. ఎందువల్ల నష్టం వచ్చిందో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ మనుషుల మీద ఆధారపడి ఉంటే క్షమించండి నా ప్రభు. వారు చేసిన తప్పు వాడు గ్రహించుకునే హృదయాన్ని, వారి మనోనేత్రాలు తెరిచి వారు చేసిన తప్పు పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభు. బిడ్డల మరి కన్నీరు కారుస్తుండగా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నష్టాల్లో నడుస్తున్న ఆ వ్యాపారాన్ని తిరిగి లాభాల్లోకి నడిపించమని 30దంతలు 60దంతలు 100అంతలుగా ఫలింపచేయమని అడుగుచున్నాం ప్రభు. మీ కృప మీ ఆశీర్వాదం మాకు లేకపోతే మేము ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడ్డా నిద్రాహారాలు మానుకొని కష్టపడ్డా కూడా మేము ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోతాం నా తండ్రి. కానీ మీ ఆశీర్వాదం మా మీద ఉంటే ఖచ్చితంగా క్రమక్రమంగా మేము అభివృద్ధి చెందుతాం నా ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే మీరు తప్ప మాకెవరున్నారు ప్రభా. అలాగే నా తండ్రి, మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా దేశాన్ని ఎలా పరిపాలించాలి, ఎలా ముందుకు నడిపించాలో ప్రభా బిడ్డలకు కావలసిన నా తండ్రి మీరే అనుగ్రహించిన ప్రభా. ఈ లోక జ్ఞానాన్ని బిడ్డలకు తీసివేసి మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి నా ప్రభా. ఎవ్వరూ నష్టపోకుండా నా తండ్రి మరి సక్రమంగా మంచి పరిపాలన ఎలా చేయాలో మంచి జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి వారి కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. వారి చుట్టూ నా ప్రభా మీ కాపుదల మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ బిడ్డల మీద నా ప్రభా మరి ఎక్కడెక్కడైతే దాడులు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడైతే నా ప్రభా మీ బిడ్డలు హింసిస్తున్నారు, మీ బిడ్డలు అవమానకరంగా మాట్లాడుతున్నారు నా తండ్రి, మీ బిడ్డల్ని చులకన చేసి మాట్లాడుతున్నారు నా ప్రభా. ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి నా తండ్రి. మరి ఎవరెవరి సింహాల నోళ్లను మూసిన దేవా, బిడ్డల్ని బాధించే వాళ్ళ నోళ్లు మూసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ గొప్పతనం తెలుసుకోవాలి నా ప్రభా. మీ బిడ్డల పక్షాన మీరే నా తండ్రి వ్యాజ్యమాడండి నా ప్రభా. మీరే యుద్ధం చేయమని అడుగుచున్నాం. మీ బిడ్డల నా తండ్రి తిరిగి మాట్లాడకుండా ఓర్పు సహనంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. సిలువలో మా కోసం మీరు సహించారు. సిలువలో అంత అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నా మా కోసం మీరు ఓర్చుకున్నారు నా తండ్రి. ఆ ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. తిరిగి మాట అనకుండా, యుద్ధాలకు వెళ్లకుండా, పోరాటాలకు వెళ్లకుండా నా తండ్రి ఓర్పు సహనం విశ్వాసంతో నా ప్రభా నిరీక్షణతో మీ దగ్గర నుంచి తీర్పు పొందుకునేదాకా నా తండ్రి నిరీక్షణతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ మీద ఆధారపడ్డ, మీ మీద అనుకున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ కాపుదల మీ కృప ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు తప్ప మాకెవరున్నారు? మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. అంత పెద్ద సముద్రాన్ని ప్రభా ఒక్క మాటతో నా తండ్రి, ఒక్క కనుసైగతోనే 2 పాయలుగా చేశారు. మీ బాహుబలం తక్కువైంది కాదు. ఆకాశం నుండి మన్నాను కురిపించారు నా తండ్రి. మరి మీ ప్రజల పక్షాన మీరు ఉంటారు అని నా ప్రభా ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా తండ్రి ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవండి. మీ బిడ్డలకి ఓర్పు సహనాన్ని ఇవ్వండి, సహించే గుణాన్ని బిడ్డలకి ఇవ్వండి. ఎవరైతే మీ బిడ్డలు ఇబ్బంది పెడుతున్నారో ప్రతి ఒక్కరి నోరు మూసివేసి నా ప్రభా మీ గొప్పతనం తెలుసుకుని పశ్చాత్తాపపడే హృదయాలను ప్రభా బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బిడ్డల జోలికి రావాలంటే భయపడేలా నా ప్రభా మీ బాహుబలం వాళ్ళు తెలుసుకునేలా, గ్రహించుకునేలా మీ కృప అనుగ్రహించండి.
కనికరించండి. అలాగే నా ప్రభా మరి దూర ప్రాంతాల్లో నా తండ్రి పనుల కోసం ఎవరైతే వెళ్ళారో ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. వారు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో చేయగలరు, ఆ పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు నా ప్రభా అక్కడ ఇబ్బందులు పడకుండా, ఎటువంటి ప్రమాదాలు అనుకోని ఆపదల్లో నా తండ్రి బిడ్డలు చిక్కుకోకుండా నా ప్రభా బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచె వేయండి. మరి వాళ్ళు బాధపడకుండా, అయ్యో నేను ఒంటరి వాడిని కదా, నా కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చాను, నా కుటుంబానికి నా బిడ్డలకు తోడెవరు అని భయపడకూడదు. నా తండ్రి నాకున్నాడు, నాకు తోడుగా ఉంటాడు, నా బిడ్డలకి తోడుగా ఉంటాడు అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మరి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన నా ప్రభా జీతం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు నా తండ్రి, మరి ఆ యజమానునికి నా ప్రభా బిడ్డల మీద దయ పుట్టించండి. యోసేపు నా తండ్రి దేశానికి అమ్మబడినప్పుడు నా ప్రభా ఇంటి యజమానికి, జైలు అధికారికి యోసేపు మీద మీరు దయ పుట్టించారు. యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదు, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా ప్రభా. అయినా సరే నా తండ్రి బిడ్డల కూడా నా ప్రభా దేశం వెళ్ళారు, వారి కుటుంబాన్ని విడిచిపెట్టి నా ప్రభా మీరే తోడుగా ఉండి, మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే దేవుడు కాదు నా ప్రభా. మీకు అందరూ ఒకటే నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి వారికి ఉన్న నా ప్రభా ఎటువంటి అనారోగ్య సమస్యలైనా తీసివేసి మీ బలము శక్తితో నా ప్రభా శక్తి లోపం లేకుండా వాళ్ళు కష్టపడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి మీ బలము శక్తితో బిడ్డలు నింపి నా ప్రభా యజమానునికి నా తండ్రి మంచి మనసు, బిడ్డల మీద దయ జాలి కలిగించి, అయ్యో వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, అంత దూరం నుంచి వచ్చారు కదా నా దగ్గర పనిచేయడానికి అని నా ప్రభా బిడ్డల మీద జాలిపడే హృదయాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి గడిచిన ఈ దినవరా నా తండ్రి ఏ విషయంలోనైనా మిమ్మల్ని బాధ పెట్టుంటే, మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా ప్రభా. మా వల్ల ఎవరైనా బాధపడుంటే, ఇబ్బంది పడుంటే వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాలను మాకు ఇవ్వమని అడుగుచున్నాం. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి నా తండ్రి. మరి ఎవరైతే తెల్లవారుజామున లేచి నా తండ్రి వారి సమస్యల గురించి మీ పాదాలు పట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నారు, మెలకువ రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభా మీరే తట్టి లేపి ప్రార్థనలో కూర్చోబెట్టండి నా ప్రభా. మాకైతే నా తండ్రి మెలకు రాదు నా ప్రభా. మనుషులు నా తండ్రి ఎంత ప్రయత్నించినా ఏదో ఒక విషయంలో అపవాది అడ్డగిస్తానే ఉంటాడు, కానీ మీరుంటే చాలు నా ప్రభా. ఖచ్చితంగా మీరు తట్టి లేపుతారు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభా గాఢ నిద్ర మీరే దయచేయండి నా ప్రభా. ఏలియా గారంత ప్రవక్తే ఒకానొక సమయంలో సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ సమస్య, ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసిన దేవా. ఏలియా గారితో పోల్చుకునే అర్హత లేదు నా ప్రభా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే జాలిగల దేవా మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని, సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాడు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.